నిశ్శబ్దం యొక్క శక్తి. ద పవర్ ఆఫ్ సైలెన్స్. రాము ఒక పట్టణంలో పెద్ద కిరాణా దుకాణం నడుపుతున్నాడు. కానీ అతనికి చాలా కోపం. చిన్న విషయానికే అందరిపై అరుస్తూ ఉండేవాడు. పనివారు అతని కోపానికి ఎప్పుడూ భయపడేవారు. అతని కోపం వల్ల ఇంట్లో భార్య, పిల్లలు కూడా అతనితో మాట్లాడడానికి భయపడేవారు. అందరూ తనను చూసి భయపడడం చూసి రాము ఒంటరిగా కూర్చుని తన ప్రవర్తన గురించి బాధపడేవాడు. ఒకరోజు ఆ ఊరికి చిన్మయ అనే ఒక ప్రశాంతమైన సన్యాసి వచ్చారు. రాము తన కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలో అడగడానికి ఆయన దగ్గరకు వెళ్ళాడు. ఆ సన్యాసి ముఖంలో గొప్ప ప్రశాంతత ఉంది. రాము సమస్య విన్న చిన్మయ ఒక ఖాళీ మట్టి కుండను, కొన్ని రాళ్లను అతనికి ఇచ్చారు. నీకు కోపం వచ్చినప్పుడల్లా ఎవ్వరినీ తిట్టకుండా ఈ కుండలో ఒక రాయి వెయ్యి అని చెప్పారు. మరుసటి రోజు దుకాణంలో శివ ఒక బస్తా కింద పడేసినప్పుడు రాముకి కోపం వచ్చింది. కానీ అతను ఏమీ అనకుండా మౌనంగా ఒక రాయి తీసి కుండలో వేశాడు. అలా చేయడం వల్ల అతను కొంచెం ప్రశాంతంగా అనిపించాడు. సాయంత్రానికి ఆ కుండ నిండా రాళ్ళు ఉండడం చూసి రాము ఆశ్చర్యపోయాడు. తాను ఇన్ని రోజులు ఎన్నిసార్లు కోపడుతున్నాడని అతనికి అప్పుడే అర్థమైంది. తన కోపం తనకే భయం కలిగించింది. మళ్ళీ సన్యాసి కలిసినప్పుడు ఆయన, ఇప్పుడు నీకు కోపం వచ్చినప్పుడు వెంటనే సమాధానం ఇవ్వకుండా కుండ నుండి ఒక రాయి బయటకు తీయి అని చెప్పారు. రాము ఆ రాయి తీస్తున్నప్పుడు తనలోని కోపం నెమ్మదిగా తగ్గిపోవడాన్ని అతను గమనించాడు. ఒక వినియోగదారుడు దుకాణంలో గొడవ చేస్తున్నప్పుడు రాము అరవకుండా కుండలో నుండి రాయి తీయడానికి సమయం తీసుకున్నాడు. ఆ కొద్ది నిమిషాల మౌనంలో అతనికి కోపం పూర్తిగా చల్లబడింది. అతను సమస్యని ప్రశాంతంగా పరిష్కరించాడు. రోజులు గడిచే కొద్దీ కుండలోని రాళ్ళన్నీ ఖాళీ అయిపోయాయి. రాముకి ఇప్పుడు కోపం రావడం చాలా తగ్గింది. అతని మనసులో ఎప్పుడూ లేని గొప్ప ప్రశాంతత నెలకొంది. అతని కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. రాము చిన్మయి పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపాడు. మౌనం యొక్క శక్తితో తన జీవితమే మారిపోయిందని, కోపం కంటే శాంతి గొప్పదని అతను గ్రహించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కథల కోసం.